నమస్తే, వెల్కమ్ టు జై భీమ్ టీవీ. మరి ఈరోజు స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి పాట, తెలంగాణ రాష్ట్రాన్నే కదిలించినటువంటి పాట ఈరోజు మూగబోయింది, కన్నీళ్లు పెడతా ఉంది. మరి దేనికోసం మన దగ్గర రేలా గంగాధర్ నాయక్ ఉన్నారు. మరి అన్న, ఈ పాటల పల్లెకిలో అనే ప్రోగ్రాం ఈరోజు పెట్టడానికి కారణం, ఈ కళాకారుల కన్నిటి గాథ కారణం ఎవరు? అసలు మీరు వీడికి ఎందుకు వచ్చారు? అయితే తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఖాళీ గజ్జె కట్టినటువంటి పాడినటువంటి గొంతులు ఇవి ఉద్యమ కళాకారులు. ఎందుకంటే ఆనాడు రాష్ట్రం సాధించుకుంటే బతుకులు మారుతాయి అని చెప్పేసి మరి మేము చదువును వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి అన్నీ కూడా కోల్పోయి రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని కలగన్నోళ్ళం. కానీ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డ 9 సంవత్సరాలు ప్రతి ఆఫీసు చుట్టూ ప్రతి నాయకుని దగ్గర తిరిగి ఉద్యమకారులు మమ్మల్ని ఆదుకోండి, మా బతుకులు మార్చే దిశ ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని కలగన్నాం. కానీ ఇవాళ మా బతుకులు ఇట్లా అవుతున్నాయని తిరిగితే అప్పుడు ఆ 9 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. కానీ ప్రస్తుతం ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాప్రభుత్వం అనేది వచ్చింది. దాని ద్వారా ఏంటంటే గతంలోనే గౌరవ రేవంత్ రెడ్డి గారు కళాకారులకు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడితే మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇలా మా గద్దరన్న బిడ్డ వెన్నెలక్కన సాంస్కృతిక సార్ చైర్మన్ చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మాకు వస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం అనే విశ్వాసంతో ఇవాళ మా గొంతును గౌరవంగా మమ్మల్ని ఆదుకోవాలని గౌరవంగా మేము అడగడానికి ఈ యొక్క పాటల పల్లకి దగాపడ్డ కళాకారుల దప్పుల మోతను ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేర్నాల కిషోరన్న ఉద్యమ సామాజిక రచయిత గాయకులు నేర్నాల కిషోరన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గతంలో న్యాయం జరగలేదు కదా, ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందన్న హోప్స్ ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. దాంతో కళాకారులకు ఖచ్చితంగా నాకు కళాకారులు అంటే ప్రేమ ఉన్నదని వారి నోటనే అన్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని. ఎందుకంటే ఆశాభావం, మేము మంచి జరగాలని కోరుకుంటాం కానీ చెడు జరగాలని ఎవరు కోరుకోరు కదా. ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా జరగాలని మేము కోరుకుంటాం. దాంతోపాటు మేమే చేతులు జోడించి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. ఖచ్చితంగా కళాకారులు 3 పూటలలో బువ్వ తినేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఆ యొక్క పరిస్థితులను మార్చే దిశగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. మరి రేలా గంగాధర్ అంటే ఉద్యమాల్లో అనేక పాటలు పాడినటువంటి చరిత్ర ఉంది. మరి పాటతోటే గద్దె దించదు, పాటతోటే గద్దెని ఎక్కించదు. మీరు మీ పాటతోటి మీరేమైనా మా ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా, ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో పాడినటువంటి పాట మా కరీంనగర్ ఓరుగంటి శేఖరన్న రాసిండు అద్భుతమైనటువంటి పాట. ఎర్ర మందారాలు వాడే నా పల్లె పొలిమేరల్లు బీడువాయే, సినుకమ్మ జాడ లేదాయే, అది చూసి అడివమ్మ కలచెదిరిపాయే, ఆ సినుకమ్మ జాడ లేదాయే, అది చూసి అడివమ్మ కలచెదిరిపాయే, అడవుల్లో కోయిల పలుకెక్కడ వాయరా, కొండ కోనల కోయల గుండె సప్పుడాగెరా, చలి చీమల పుట్టలేదు, పాముల కొట్లాట లేదు, ఆ ఏటి మునినగాని వాన సినుకు జల్లు లేదు, ఏలో ఏలో ఎన్ని ఎల్లో ఎట్లా బతుకుడు తెలంగాణలో, ఎర్ర మందారాలు వాడే నా పల్లె పొలిమేరల్లు బీడువాయే, చినుకమ్మ జాడ లేదాయే, అది చూసి అడివమ్మ కలచెదిరిపాయే, ఆ సినుకమ్మ జాడ లేదాయే, అది చూసి అడివమ్మ కలచెదిరిపాయే. ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. అదే ఇప్పుడు ఇది ఉద్యమంలో పాడడం, అది ఉద్యమంలో మరి రాష్ట్రం తెచ్చుకున్న ప్రభుత్వం ఏర్పడ్డది. మరి కళాకారులు 9 ఏళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఆ కళాకారులు పడుతున్నటువంటి బాధ పైన కూడా మా కన్నిటి పాటను కూడా మేము రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా, నీ బ్రతుకు అంధకారం మాయరా పాటల మాంత్రికుడా, కాలి గజ్జెల సప్పుడాగెనా కళాకారుడా, నీ ఎరుపు వన్నెలా కండువ నీ మెడ కురితాడుగాయరా, పాటల ప్రవాహమే నీ నరాన నిండినదే, డప్పు దరువు వేస్తే నీ కాలు ఆగదాయే, గుండె నుండా నిండిన బాధ పాటై ప్రతి పల్లెను జుట్టెరా, భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా, నీ బ్రతుకు అంధకారం మాయరా పాటల మాంత్రికుడా. ఎందుకంటే అన్న ఆనాడు భుజాన గొంగడేసుకున్నాం, గజ్జలు కట్టుకున్నాం, గోసి పెట్టుకుని టవల్ వేసుకుంటే ఇవాళ ఈ టవల్ తోటి, ఎందుకంటే రాగంపేట అనేటువంటి ఊర్లో సాగర్ అనేటువంటి వ్యక్తి
నిజంగా బ్రతకలేక ఉరి పెట్టుకొని చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఇంకా చాలా మందికి ఉన్నాయి. కదిలిస్తే అసలు కన్నీటి ప్రవాహమే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడైనా న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి మేము ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా గౌరవంగా మా పైన ప్రేమను చూపెట్టాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా జై భీమ్ టీవీ చూసిన ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని